పాకిస్తాన్ సైబర్ నేరగాళ్ల కోసం భారత సిమ్ కార్డులను సరఫరా చేస్తున్న నెట్వర్క్ గుట్టు రట్టయింది. ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ పేరుతో అస్సాం పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో డొంకంతా కదులుతోంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో సైతం ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 3 రాష్ట్రాలలో 7గురిని అరెస్టు చేసిన పోలీసులు వందలాది సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఉగ్రమూలాల కలకలం రేగింది. కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో అస్సాం రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల ఇస్లాం అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని విచారిస్తే షాకింగ్ విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. అస్సాం పోలీసుల ఆపరేషన్ గోస్ట్ సిమ్ లో భాగంగా ఇస్లాం బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇస్లాం సైబర్ క్రైమ్లకు పాల్పడడంతో పాటు దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం పాకిస్తాన్లోని హ్యాండ్లర్లకు చేరవేస్తున్నట్లు అస్సాం టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఇస్లాం నుంచి నకిలీ సిమ్ కార్డులతో పాటు ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అస్సాంలో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులు తీసుకుని సంగారెడ్డి జిల్లాలో పలువురికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. గతంలో అస్సాంలో మొబైల్ షాప్ లో పనిచేసిన ఇస్లాం అక్కడే కొందరి గుర్తింపు కార్డులతో నకిలీ సిమ్లు తీసుకుని అధిక ధరకు విక్రయించాడు. ప్రస్తుతం గొల్లపల్లిలో తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అదే సమయంలో తన వద్ద ఉన్న నకిలీ సిమ్ కార్డులను పాకిస్తానీయులకు అమ్మినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్ ఫోన్ నెంబర్లతో పాకిస్తాన్లో వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ కావడంతో ఈ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. ఇటీవల జరిగిన భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంలో భాగంగా మీడియాలో వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ గోస్ట్ సిమ్ లో భాగంగా దేశవ్యాప్తంగా 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా అంతా అస్సాం రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ 7గురు అనుమానితులు వివిధ రాష్ట్రాల్లో ఉంటూ దేశ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్లోని తమ మిత్రులకు సమాచారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సంగారెడ్డిలో మకాం వేసిన అస్సాం పోలీసులు తమ దర్యాప్తును అత్యంత గోప్యంగా సాగిస్తున్నట్లు సమాచారం.